వాస్తవం చెప్పాలంటే ఈ బండి సంజయ్ గురించి మాట్లాడి సిగ్గనిపిస్తుంది నాకు అసలు. ఆయన ఏమంటాడు, మా ఒక్క గిరిజనులకు పనిచేసే ప్రభుత్వం మేమట, లాభం చేసే ప్రభుత్వం మేమట, 12 పని ఊడ్చుకొస్తాం. ఏంది ఊడుతాడో నాకు అర్థం కావట్లేదు. ఏకంగా ఏమంటాడు, 12 పని మిషన్ అని చెప్పి ఒక హోటల్ గచ్చిబౌలి కూర్చొని మీటింగ్ పెట్టిండు. నేను చెప్తున్నా ఒకటే, బండి సంజయ్ నీ తొన్ని మాటలు మానవే బాబు. ముందు 12 నియోజకవర్గాల్లో డిపాజిట్ రాదు. నువ్వు ఛాలెంజ్, నీ గిరిజన బిడ్డ చెప్తాను, నీకు నాకు ఛాలెంజ్ ఎవరికి అవసరం లేదు. నువ్వు ఏ 12 నియోజకవర్గాలు చెప్తున్నావు, డిపాజిట్ నువ్వు తెచ్చుకుంటే నీ ఎంత దమ్ముడే లేడు. అసలు మీకు డిపాజిటే రాదు. అసలు సిగ్గుందా? వాళ్ళతో కూర్చున్న మిగతా మా గిరిజ సోదరు, అరే అన్న మీరు ఆ గుండోడు మాటలు మాట్లాడకండి, ఉత్తి ఫాల్తు ముచ్చట్లు, పనికిరాని ముచ్చట్లు, ఉత్తరం మీరు బేకార్ అవుతారు వాళ్ళతో కూర్చొని. ఎందుకంటే చలో తండా పోదాం, మా తండాకే రండి. మీ మోడీ ప్రభుత్వం ఏం చేసింది, మా కేసీఆర్ ఏం చేసిండో నేను చూపిస్తా. నేను చెప్తా, మా చెల్లెకి అరే కళ్యాణలక్ష్మి కేసీఆర్ ఇచ్చిండంట, మా తండా చేసింది గ్రామ పంచాయతీ మా కేసీఆర్ అని చెప్తా. చెప్పి మా తమ్ముడో మా అన్నో మా గిరిజ సోదరు సర్పంచ్ అండి చెప్తా. మీ బీజేపీ ప్రభుత్వం ఏం చెప్పాలాడొచ్చి బాగా ఊడ్చినాం, అన్నీ మేమే గెలుస్తాడ. అరే భయ్ నువ్వు ఫస్ట్ నీ మానుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సింది ఏంది, నీ పార్లమెంట్ సెగ్మెంట్లో నువ్వు రాష్ట్రం వద్దు, నీకు రాష్ట్రం సీన్ లేదు. నీ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న గిరిజన బిడ్డలకు నువ్వు ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వం నువ్వు ఏం సాయం చేసినావో ఆ లెక్క తెలుసు. మేము చెప్పాలంటే కుప్పలు కుప్పలు లేదు, నీకు చెప్పడానికి చిన్న పరక కూడా లేదు, అది గమనించుకో. దాంతోపాటు నేను ఒక మహబూబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా నిన్ను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా నీకు చీము రక్తం ఉంటే, దమ్మున్న మొగోడు అయితే, రేపు ఫిబ్రవరిలో జరిగే సమ్మక్క సారక్క జాతర, అది ఒక తెలంగాణ జాతర కాదు. ఇటు బీహార్ కానీ, కర్ణాటక కానీ, ఆంధ్ర కానీ, లేకపోతే ఛత్తీస్గఢ్ కానీ, 5-6 రాష్ట్రాల నుంచి ఒక్క మన గిరిజన సోదరులు లక్షల్లో వస్తారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర. మా కేసీఆర్ ప్రతి జాతరకి 150 కోట్ల వరకు ఇచ్చి ప్రతి ఒక్క గిరిజనుడు క్షేమంగా ఇంటికి చేరాలని వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాటు చేసింది మా కేసీఆర్ సార్. నీ మోడీ ప్రభుత్వం దగ్గర నీకు దమ్ముంటే, చీము రక్తం ఉంటే, 1000 కోట్లు తీసుకోరా, నీకు నేను సన్మానం చేస్తా. ఇక్కడ అంతా మా గిరిజన సోదరులు నీకు మంచి కిరీటం పెట్టి, గిరిజన సాంప్రదాయాలు నీకు మంచి నాట్యాలు చేసి నీకు గౌరవిస్తా. ఒక 1000 కోట్లు నేను అంత మొగోడు అయితే, తీసుకొచ్చేటోడు అయితే. అంతేకాదు, ఇవాటి వరకు గతంలో ఎవ్వరు లేదు. ఈ మధ్యనే ముఖ్యంగా అంటే ఒక 6 నెలల క్రితం కేసీఆర్ గారి దగ్గర ఇప్పటికి కూడా కొన్ని వాజేడు కానీ, వెంకటాపురం కానీ, మారుమూల గూడాల్లో కొన్ని చోట్ల 3 ఫేజ్ కరెంట్ లేదు అనగానే ఇప్పటికీ లేకపోవడం ఏంటంటే, సార్ ఇమ్మీడియట్గా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పిలిచి 300 కోట్ల రూపాయలు, అంటే ఇటు వాజేడు వెంకటాపురం నుంచి మొదలు పెట్టుకుంటే ఆదిలాబాద్ గూడాల వరకు కూడా ఏ ఒక్క గూడెం కానీ, తండా కానీ 3 ఫేజ్ కరెంట్ లేకుండా ఉండకూడదు అని ఇవాళ 300 కోట్లు మంజూరు చేసిన గడు గొప్ప మహానుభావుడు కేసీఆర్ గారు. ఇప్పుడే మా చెల్లి హరిప్రియ చెప్పింది బయ్యారం ఉక్కు పరిశ్రమ ఉంచి, ఎందుకంటే నా పార్లమెంట్ సెగ్మెంట్ కాబట్టి చెప్పక తప్పదు. నేను హరిప్రియ గారు ఉక్కు శాఖ మంత్రి దగ్గరికి ఇద్దరం కలిసినాం. ఆయన ఆదివాసీ బిడ్డే. అయ్యా హమారా పార్లమెంట్ సెగ్మెంటే సెగ్మెంట్ ఉక్కు పరిశ్రమ అడిగితే ఆయన ఏమంటాడు, కోన్స పార్టీ సే అంటే కేసీఆర్ పార్టీ అంటే నవ్వి వదిలేసిన. అంటే ఇది కేసీఆర్ పార్టీ అంటే ఏంటి, వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళు పని చేయొద్దు, ఆదివాసీ అయినా గిరిజన అయినా. ఇవాళ బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏదైతే మీరు కేంద్రంలో పొందుపరిచింది, ఏదైతే మీరు చెప్పిందే కదా, మీరు ఆ ఉక్కు పరిశ్రమ దమ్ముంటే ఈ బండి సంజయ్కి అన్ని ఫాల్తు ముచ్చట్లు చెప్పి బండి సంజయ్కి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బయ్యారం ఉక్కు పరిశ్రమ తీసుకొచ్చినట్టు నువ్వు ప్రయత్నం చేయి. నీతో పాటు మేము నాతో పాటు మా టీఆర్ఎస్ ఎంపీ వద్దరు వచ్చే విధంగా సహకరించే బాధ్యత నేను తీసుకొస్తా. ఇక్కడ ఆదివాసీ గిరిజన బిడ్డలు చాలా మంది యువకులకు ఉద్యోగ కల్పన కల్పిస్తా. అంతా కడుపు నువ్వు కొడుతున్నావు, నువ్వు చేసుడు కాదు. నీతో పాటు ఉన్న ఒక ఎంపీ ఏమో మీ ప్రధాని మోడీ దగ్గర పోయి ఒక లెటర్ ఇచ్చి లంలో అందరినీ తీసేసేట కాగితం ఇస్తారు, దీన్ని మీరు అంతాసపడతారు. అంటే మీరు గిరిజన క్షేమం కోరుతానరా, లేకపోతే ఆదివాసీ గిరిజన లంబాడి బిడ్డలు విడగొడుతున్నారా? అది మీరు గమనించుకోండి. ఆ సిగ్గు లేదు, మానలేదు మీకు అసలు. ఒక ఆడబిడ్డ చెప్తున్నాను, నాకు నిజం అనిపిస్తాను నీ గురించి మాట్లాడితే. అసలు ఇంకోసారి నిజంగా ఈ హోటల్లో ఉండి మాట్లాడు కాదు, అరే పగటి కాలం మానేలా పోయినావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పార్లమెంట్ సెగ్మెంట్లో నీకు ఏమైనా దమ్ము ఉంటే ఆ ప్రాంతం బిడ్డకు పనిచేయడానికి ప్రయత్నం చేయించు, అక్కడ మా గిరిజన బిడ్డకు పని చేయించు. అంతేగాని చాత కానీ దద్దమ్మ మాటలు మాట్లాడకు. నీ వల్ల కాదు, నీ అయ్యే తరం కాదు. 12 నియోజకవర్గం నువ్వు ఎంటర్ కూడా ఏం చేయను, నీ వల్ల ఫాల్తు ముచ్చట. మూసుకొని సప్పుడు అదే హోటమే పడుకో. ఇది ప్రత్యేకంగా చెప్తా ఉన్నా. రేపు పార్లమెంట్ సమావేశం మీ అందరూ కలిసి వస్తాం. మేము అంటే ప్రతి ఒక్క డిమాండ్, గిరిజన యూనివర్సిటీ కానీ, బయ్యారం ముక్కు పరిశ్రమ కానీ, ఫిబ్రవరి జరిగే మేడారం సమ్మక్క జాతర, ఈ 3 నీ కేంద్ర పరిధిలో ఉన్నాయి. ఇవి దమ్ముంటే ఈ 3 పని చేయి, తర్వాత ముచ్చబెడతాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి.
మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.